హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటిదంటే మేము రీసెంట్గా వ్యవసాయం స్టార్ట్ చేసినాం. సో ఈసారి కూడా నాటు పెడదామని అనుకుంటున్నాం. అందుకని ఒకసారి బాయికాడికి పోయి ఎట్లుంది ఏం కథ అని పోయి చూసేస్తానికి పోతున్నాం. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి. కనిపిస్తున్న గుడి కట్టమైసమ్మ గుడి, మా ఊరు కట్టమైసమ్మ గుడి. ఇంతకుముందు చిన్నగా ఉండే, కానీ ఏంటంటే ఇప్పుడు అది తీసేసి మంచి పెద్ద కట్టిరు బందోబస్తుగా. అప్పుడు పండగ కూడా చేసారు. పండగ రోజు కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నా, కానీ మనకు కొంచెం ఇంట్రోవర్ట్, అందుకని తీయలేకపోయినా. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి వీడియో తీస్తున్నా, లేకపోతే ఎవరైనా వస్తే ఇమ్మంటే ఫోన్ కింద పెట్టేస్తా. అంత ఇంట్రోవర్ట్ అనమాట. సో ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు వెళ్తున్నా. అందుకే మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. అప్పుడు నేను తీస్తాను, ట్రై చేస్తా. ఓకే, మనం సీదా బాయ్ కాడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. పల్లెరుకాయ సొప్పుల్లా సిక్కి అల్లాడినానే సేపల్లా వచ్చేసినాం. ఇదే అనమాట పొలం. ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఈసారి నాటేద్దాం అనుకుంటున్నాం కదా. అది ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంతకుముందు వచ్చిన మడి ఉంది కదా, పెద్ద మడి, దాంట్లో వేసిన అంత పెద్ద లాభం ఏమి ఉండదు. ఎందుకంటే సౌట మట్టి అంటారు కదా, ఆ మట్టి సాఫ్ట్గా ఉంటుంది, దాని మీద వరి పంటలు ఏం పండవు. అందుకనే ఈ కింది మడి పెద్ద మడి ఒకటి ఇచ్చి పెడితే మిగతా చిన్న మళ్ళు కొంచెం బెటరు. వాళ్ళ నుంచి కొంచెం ఎంతో కొంత వస్తుంది, కానీ పెద్ద మడి మాత్రం ఏం రాదు. ఇంతకుముందు 2 times పెట్టే నష్టమైంది. ఈసారి చూద్దాం పండుతుందో పండదో. సో ఇప్పటికైతే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్ రాయండి. బాయ్ బాయ్.